ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందవచ్చు. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఛానల్ శృతి. ఓకే, ఈరోజు ఇంకొక మంచి వీడియోతో, యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ రెమెడీ వల్ల మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, డాండ్రఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ డ్రై హెయిర్, ఫిజీ హెయిర్, రఫ్ హెయిర్ ఉంటుంది కదా, చిప్పిరి జుట్టులాగా ఉంటుంది కదా, ఆ డ్రై హెయిర్ని కూడా చాలా స్మూత్గా, సిల్కీగా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక సింపుల్ రెమెడీతో అయిపోతుందండి. దీనికోసం మనకు కావాల్సినవి అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి. సో ఫస్ట్ వచ్చేసి అలోవెరా ముక్కలు అండి. అలోవెరాని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ డాండ్రఫ్ కోసం కాబట్టి సో మెంతులు తీసుకోవాలి. అండ్ హెయిర్ స్మూత్గా, సిల్కీగా, ఫిజీ హెయిర్ నుంచి తప్పించుకోవడానికి, హెయిర్ సిల్కీగా, స్మూత్గా అవ్వడానికి ఫ్లాక్స్ సీడ్స్, సో అవిసె గింజలు అంటాం కదా, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి, చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి. ఈ కలోంజీ సీడ్స్ మనకి బయట జనరల్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. సో కలోంజీ సీడ్స్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. సో వీటిని మనం ఆనియన్ సీడ్స్ అంటాము, నల్ల జీలకర్ర అంటాము. సో ఈ కలోంజీ సీడ్స్ కూడా తీసుకున్నాను. ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి అంటే మనం మిక్స్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక మంచి థిక్ పేస్ట్ లాగా అవుద్దండి, జెల్లీ థిక్ పేస్ట్ లాగా అవుద్ది. సో ఈ థిక్ పేస్ట్ని ఏం చేయాలి అంటే మనం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని హెయిర్కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంచి వాష్ చేసుకోవాలండి. కాకపోతే ఇది వెంటనే మన హెయిర్ నుంచి ఊడిపోదండి, ఎందుకంటే ఇవి స్టిక్ అయిపోతాయి కదా మెంతులు ఇవన్నీ. ఒక 2 days అయితే మనకి మొత్తం హెయిర్ వాష్ చేసుకున్నాక కూడా కొద్దిగా అక్కడక్కడ అంటుకొని ఉంటుంది. సో ఒక 2 daysలో వెళ్ళిపోయిద్ది. కాకపోతే దీంతో హెయిర్ గ్రోత్ కానీ, డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి కానీ, హెయిర్ ఫాల్ కంట్రోల్కి కానీ, హెయిర్ స్మూత్గా, సిల్కీగా, షైనీగా అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. అప్లై చేసుకొని 1 అవర్ ఉంచుకొని వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకొని మళ్ళీ హెడ్ బాత్ చేయాలండి. దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అన్నీ న్యాచురల్వే కాబట్టి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకోసం చెప్తాను. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.